UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆడ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఇప్పుడు సినిమాల మీద కానివ్వండి, మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు. ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీడింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా, లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా, ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత, ఆ డిటర్మినేషన్ కానీ, ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు, నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో. నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా, వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న? ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశాను అనుకోండి, చాలా మంచివారు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ, మీ పని, ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో, కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్డ్ అన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి చాదస్త బాలు కొన్ని ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పటమే ఉద్దేశం రిచర్డ్ అట్మన్. దానికి పనికి వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు, మిగతాన్ని పక్కన పరిచాడు. అంటే గ్లోరిఫికేషన్ అంటారా? నో, గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ. సేమ్ థింగ్, మీరు ఒక మనిషిని చెడ్డడుగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు. సో అంటే ఇప్పుడు కాంటెంపరరీ ఆబ్జెక్టివ్ ఉండాలి. హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూస్తుంటారు కదా, అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడలేదు మీకు, ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఇస్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ, ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, యూనో.